ఈ కెమికల్ మాఫియా దళారులు అర్ధరాత్రి వేళల్లో పత్రాలు లేని ట్యాంకర్లలో వ్యర్థాలను తీసుకువచ్చి చుట్టుపక్కల ఉన్న చెరువులు, వాగులు, వంకల్లో పారబోస్తున్నారు. అంతేకాక వ్యర్థాలను నేరుగా మూసీ నదిలో కూడా వదులుతున్నారు. దీని ఫలితంగా చెరువుల్లోని చేపలు చనిపోవడంతో పాటు ఆ నీటి ద్వారా సాగవుతున్న పంట పొలాలు కూడా నాశనమవుతున్నాయి. రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం మొక్కుబడిగా వచ్చి తూతూ మంత్రంగా శాంపిల్స్ సేకరించి వెళ్లిపోతున్నారని, ఆ తర్వాత ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను పంపుతున్న కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పప్పు వంశీగౌడ్, బీజేపీ మండలాధ్యక్షుడిని, చౌటుప్పల్ మండలం. ఈ రోజు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లోకి వెళ్లి వెదజల్లే కెమికల్ ని మన రోడ్ల పొంటి లారీల ద్వారా తరలించి రోడ్ల పొంటి పైపుల ద్వారా ఎవరు లేని సమయాన, రోడ్లు ఖాళీ ఉన్న సమయాన రోడ్ల పక్కన ఈ వ్యర్థాలను వెదజల్లుతూ పారబోసిపోతున్నారు. ఈ కెమికల్ మాఫియాను అరికట్టే విధంగా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నో సార్లు మేము కంప్లైంట్లు ఇచ్చినా కూడా నామమాత్రంగా వచ్చి పీసీబీ అధికారులు చెక్ చేసుకొని శాంపిల్స్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు వెళ్లి ఎలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోకుండా వాళ్ళ నుంచి వచ్చే ముడుపులను తీసుకొని వాళ్ళు ఆ ముడుపులు తీసుకొని అన్ని పకడ్బందీగా అన్ని మంచిగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చుడు తప్ప ఈ పీసీబీ అధికారులకు గవర్నమెంట్ జీతాలకు బదులు కంపెనీలకి వెళ్ళి జీతాలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఒక ఆదేశం ఇస్తే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు. పరిశ్రమల ద్వారా భూగర్భ జలాలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. స్థానికంగా ఉన్న లింగారెడ్డిగూడెం అయితే ఏమి, ఆరగూడెం అయితేనేమి, అంకిరెడ్డిగూడెం అయితేనేమి ప్రజలు త్రాగునీరుకు బయటి నుంచి చెర్ల నుంచి తీసుకొచ్చి ఫిల్టర్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ గ్రామాల ప్రజలకు చేరుతుంది. ఈ కెమికల్ మాఫియాకు ప్రజాప్రతినిధులం అని చెప్పి ఎదిగి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్న నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాము. ఈ భూగర్భ జలాలు మీ పిల్లలకు తాపియండి. ఈ భూగర్భ జలాలకు పరిష్కారం చూపండి. ఈ కెమికల్ కంపెనీలను పారదోలి మాకు పరిష్కారాన్ని చూపాలని కోరుతున్నాం. పేరు శ్రీకాంత్ నర్సిరెడ్డి, లింగారెడ్డిగూడెం గ్రామము, చౌటుప్పల్ మున్సిపాలిటీ. నాకు 2 బోర్లు ఉన్నాయి, ఫుల్ నీళ్లు ఉన్నాయి. నా అక్క ఒకటే బోర్ ఇప్పుడు 3 ఎకరాలు వార పెడుతుంది. ఒక బోరు పడవనే పెట్టుకున్నా, వాళ్ళు ఇంకా లేదు. కంపెనీలు వచ్చినాయి. నా బర్రెలు ఉన్నాయి, బర్రెలు కూడా కట్టడం లేదు. ఆటం కూడా సాస్తున్నా గానీ ఇంకా అమ్మలేదు. మొత్తం మీద కంపెనీలు నష్టపరిహారం ఇస్తా అంటారు. మాకు మాత్రం ఈ నాయకులు మాత్రం అందరినీ ఇస్తలేరు. పెద్ద పెద్ద వాళ్ళు అంతా మాకు ఏ మాత్రం సాయం చేయని ఇస్తలేరు. నాకు 3.5 ఎకరాలు ఉన్నది, ఫుల్ నీళ్లు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు పంట మొత్తం మీద వంతలేదు. ఇప్పుడు నేను 10 బ్యాగుల ఒడ్లు పోసిన, ఒక ఇత్తు మొలక రాలేదు. నారు పోస్తే నేను ఏం చేయాలి, మరి ఏం చేసి బతకాలి? నాకైతే నడువు వస్తలేదు, కాళ్ళు లేవు. బర్రె కాదామన్నా బర్రెలకు దొడ్డ వెళ్ళి మేత వేసుకుంటున్నా కానీ పొలం కాడికి పోతలేను. వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా వచ్చి చూసి నీళ్లు పనికిరావని చెప్పినా కానీ ఏ కంపెనీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ కూడా ఒకసారి పిలిపించిండు, చెప్పిండు. వాళ్ళకు చెప్తే సరే మేము ఏదో నష్టం పరిహారం కట్టిస్తామని చెప్పారు. వాళ్ళ ముంగల చెప్పారు కానీ మాకు ఏ మాత్రం కూడా ఇస్తలేరు వాళ్ళు. మేమేమో ఆ కంపెనీ కాడికి పోతే పోలీసులు పిలిచి అంతే, మేము బాగానే పోలీసులు వస్తూనే ఉంటారు వెంబడే. అప్పుడు మేము ఏం చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ కూడా మరి పట్టించుకోవాలి కదా. నాయకులు ఉండరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తారు, మరి మాకు ఓట్లే అంటారు. కానీ మాకు మరి ఈ కంపెనీ వలన రైతులు నష్టపోతున్నారు మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. చిన్న నాయకులు ఏమో ఆడుకొచ్చుకొని తింటుర్రు. మాకు నష్టమే మేము పోతున్నాం. మాకు మాత్రం నీళ్లు తాగలేకపోతున్నాం. మేము ఈ నీళ్లతోటి మాకు పంట వంటలేదు. మరి మేము ఏం చేసి బతకాలన్నా మరి చెప్పాలి. మేము రైతులు ఇంటి కాడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని బతికినాం. మేమేమో ఈ ఉద్యోగమా చేయలేము. సంబంధిత అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిర్లక్ష్యం కారణంగానే కెమికల్ మాఫియా తమ దందాను అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. రైతులు తమ ఫిర్యాదులకు సరైన పరిష్కారం దొరకక తమ పంటలు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు కూడా వీరిపై పటిష్టమైన భద్రత చేపట్టి వ్యర్థాలను పారబోస్తున్న కెమికల్ మాఫియా సభ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ కాలుష్య మాఫియా దందాను అరికట్టి తమ ప్రాణాలు, పంటలను కాపాడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. పేరు తుర్పునూరు లింగస్వామి, చౌటుప్పల్. ఈ చౌటుప్పల్ మండలంలో చాలా ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు ఉండడం వల్ల ఇక్కడ కెమికల్ మాఫియా ఒకటి తయారయ్యి వాళ్ళు
ఈ రోడ్ల మీదనే ఈ కెమికల్ పారబోయడం గానీ, ఇంత ముందుకేమో మూసీ కాలువలో పంట పొలాల్లో పోసిపోయేది. ఇప్పుడేమో బాజాప్తా రోడ్ల మీద హైవేకి దగ్గరలోనే ఈ కెమికల్ పోయడాలు, నిన్న మొన్న వానలకు చెరువులు నింతుంటే అలుగుల దగ్గర ఈ కెమికల్ పోయడం వల్ల వచ్చే కెమికల్ వాటర్ వల్ల చెరువులలో పోతే ఆ చెరువులో ఉన్న చేపలు గానీ అవి ఆ చేపలు చనిపోవడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న జీవరాశులు కూడా నీళ్లు తాగినా కూడా చనిపోతాయి. ఆ వాటర్ తో పంటలు పండించినా కూడా తినే జనాలకు కూడా చాలా రోగాల బారిన పడే వ్యవస్థ ఒకటి ఉంటది. ఇప్పటికే ఈ కెమికల్ చౌటుప్పల్లో కెమికల్ కంపెనీల వల్ల చాలా వరకు ఇక్కడ పొల్యూషన్ ఏర్పడి కాలుష్యం జరుగుతా ఉంది. వాతావరణ కాలుష్యం కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మేము అవన్నిటిని వదిలేసి ఈ కెమికల్ మాఫియా ఇవన్నీ రోడ్ల మీద పోయడాలు, ఈ పంట పొలాలలో పోయడాలు, చెరువులలో పోయడం వల్ల మాకు నిజంగా తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న అధికారులు కూడా చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తనట్టు ఉండడం జరుగుతుంది. ఆ పీసీబీ అధికారులు అయితే ఎప్పుడో ఒకసారి రావడం, ఆ నిమ్మకు నీరెత్తనట్టు ఏదో వచ్చి చూచాగా ఏదో చెకింగ్లు చేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంత విచ్చలవిడిగా ఈ కెమికల్ ని రోడ్ల మీద పారబోస్తున్నా కూడా పట్టించుకునే నాదులు లేని పరిస్థితి జరుగుతోంది. దయచేసి పోలీస్ అధికారులు కూడా దీని మీద తీవ్రంగా చర్యలు తీసుకొని పెట్రోలింగ్ కొంచెం ఎక్కువ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పీసీబీ అధికారులు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకొని ఇక్కడ ఉండే మా ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. మా చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఏ ఒక్క కంపెనీలో కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యాజమాన్యాలు రోడ్ల మీద పోయడం, వర్షాలు వచ్చినప్పుడు కాలువలలో పోయడం జరుగుతుంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా నష్టపోతున్నారు, చాలా పశువులు కూడా చనిపోతున్నాయి. అదే విధంగా మేత కూడా మేయకుండా అనేక రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పీసీబీ అధికారులు మొక్కుబడిగా విచారణ చేపట్టి పరిశ్రమల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి చర్యలు పునరావృతం అవుతున్నాయి. వీటన్నింటి మీద పీసీబీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా కెమికల్ ఎక్కడ పడితే అక్కడ పారబోయడానికి ఒక మాఫియా ఏర్పడి ఆ మాఫియా ద్వారానే ఈ రోజు మండల వ్యాప్తంగా రోడ్ల మీద పారబోస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పీసీబీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే వీటి మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అదే విధంగా పోలీసులు ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు రాత్రి వేళల్లో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు పారబోస్తుండే పోలీస్ పెట్రోల్ వాహనాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసులు కూడా ఎక్కడైతే వ్యర్థ రసాయనాలు పారబోస్తున్నారో వాటిని గుర్తించాలని చెప్పేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నా పేరు సుకంటి సువర్ణ, అది తాళసింగారంలో భూమి ల్యాండ్. మేము వ్యవసాయం చేస్తానికి తుకాలు పోసుకుంటే వస్తలేవు మొలకలు. ఏది 2-3 బోర్లు ఉన్నాయి కానీ ఆ వాటర్ ఏం చేయలేక ముట్టిదే చిలక వేసుకుంటున్నాము. వర్ష పంట వేసుకొని ఇప్పుడు ఇక గొర్రెలు పెట్టుకుందామని గొర్రెల షెడ్ పెట్టుకున్నాము. అది పెట్టుకున్న వాటర్ మంచిగా లేదన్నారు. మేము కెమికల్ ఉందన్నారు. వాటర్ చెక్ చేసుకుంటే కెమికల్ ఉందంటే మళ్ళీ గొర్రెలకు వేరే కొనుక్కొచ్చుకొని సాదుకుంటున్నాము. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా కూరగాయలు వేసుకుందామన్నా కోతులు, కుక్కలు అన్ని విధాలుగా నష్టపోతున్నాము. ఏం చేయాలో తెలియదు. RRR కూడా మళ్ళీ రోడ్లో కూడా మాది 2 ఎకరాల భూమి పోతుంది. మాకున్న 5-6 ఎకరాలలో 2 ఎకరాల RRR లో పోతుంది. ఈ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని మేము ఇంతకు ముందు కూడా MD ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు, అక్కడ పొల్యూషన్ బోర్డు కు అంతా పోయి కూడా పెట్టి వచ్చినాము. 2 సంవత్సరాల క్రితం కూడా ఎవరు ఏమి చేయలేదు. మాకు ఎక్కడ ఈ సాయం అయితే ఏం చేస్తలేరు, ఎక్కడ లేదు. వాటర్ కనీసం తాగడానికి బావి దగ్గరికి వస్తే మొహాలు కాల్చేతులు కడుకోవడానికి కూడా వీల్లేదు. పోపించుకొని సాదుకుంటున్నాము గొర్రెలని. అవి సాదాలన్నా అవి కూడా ఎక్కడికి తెచ్చేటోళ్ళు లేక కూడా ఇబ్బంది పడుతున్నాము. గడ్డి కూడా పెరుగుతలేదు. గడ్డి కూడా తీసుకోవాలన్నా బాధనే ఉంది. ఇప్పటికైనా ఎవరైనా చర్యలు తీసుకొని మాకేమైనా సాయం చేయగలుగుతారా, న్యాయం చేయగలుగుతారా? పేరు కాటం రాజు, చౌటుప్పల్. ఈ చౌటుప్పల్ పోచంపల్లి మండల వ్యాప్తంగా ఈ కెమికల్ రసాయనాన్ని ఈ నైట్ టైమ్ లో ఈ చౌటుప్పల్ టు ఈ కోయిలగూడెం ఈ ప్రాంతాలు ఎంచుకొని ఈ రోడ్డు పైన పోయడం జరుగుతుంది. అదే విధంగా ఈ చిన్న వాగుల పొంట ఆ రసాయనాన్ని పారవేయడం వల్ల అది రైతుల పంటలు నష్టపోతున్నారు. అదే విధంగా గొర్రెలు, చేపలు, మేకలు గిట్ట ఆ రసాయనాన్ని తాగడం వలన చనిపోవడం జరుగుతుంది. ఈ విషయం పైన చాలా పోలీసు వాళ్ళు తిరుగుతులింగ్ చేస్తున్నారు. దానిపైన కఠిన చర్యలు తీసుకొని పొల్యూషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని తక్షణమే అరికట్టాలని మేము కోరుతున్నాం. Thank you.